దేవుని నామములో మీకు శుభం కలుగును గాక. లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి 10 వరకు. వెంటనే ఆయన నాయనను ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహములో ఆయనతో కూడి వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మూసుకొని పోబడుచుండెను. మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అక్కడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడి ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి కోడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. చనిపోయిన లేచి కూర్చొని మాట్లాడసాగిరి. చూడండి, మరణం నాయనం అనే ఊరిలో మరణం ఊరు బయట వస్తుంది, జీవము లోపలికి పోతుంది. జీవము యేసుక్రీస్తు, మరణం బయటికి వస్తుంది. చూడండి, ఆమె విధవరాలకి ఒకే కొడుకు, ఆ విధవరాలకి ఒకే కొడుకు. ఆయన వారి ఏడుపును చూసి, వారి కన్నీరు చూసి ఆయన చాలా కనికరపడతాడు. మీద మన ప్రభు ఎవరు? కనికరం గల దేవుడు. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ఎవరు? కనికరం గల దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, వెంటనే ఆయన ముట్టి చిన్నవాడ లెమ్ము అంటే లేస్తారంట. చిన్నవాడ లెమ్ము అంతే. వాళ్ళు లేచి కూర్చొని మాట్లాడసాగారంట. మాట్లాడసాగారు వట్టి చెప్తుంది. అంటే మాట్లాడటం అంటే ఏమి? మాట్లాడంటే ఏమి? చెప్పండి. మాట్లాడటం అంటే ఏమి? మాట్లాడంటే ఏమి? మాట్లాడటం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి, మాట్లాడటం అంటే ప్రభు ఎందుకు చెప్తున్నాడు? చిన్నోడా లెమ్ము అంటే వాడు ఆ పడకలో ఉన్నవాడు లేచి కూర్చొని, చనిపోయిన వ్యక్తి లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. మాట్లాడటం అంటే ప్రార్థన అని అర్థం. దేవునితో మాట్లాడ ప్రార్థన లేని వారు ఎవరంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది, జీవించిన పేరు మాత్రం ఉన్నదే, నువ్వు మృతుడివే. ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది. పిల్లరా, జీవించిన పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. అంతే. ప్రార్థన లేనివాడు మృతులతో సమానం, ప్రార్థన లేనివాడు శవంతో సమానం. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు ఎవరు? జీవంతో ఉన్నట్టు ప్రార్థన లేనివారు శవంతో సమానం. వాక్యం చెప్తున్న పిల్లల, జీవించిన పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడువు. చూడండి, ఎందుకు ప్రభు లేపిన వెంటనే అసలు లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే, మాట్లాడుట దేవునితో మాట్లాడటము ప్రార్థన, ప్రభుతో మాట్లాడడం ప్రార్థన. ప్రార్థన లేని జీవితం ఎలా ఉందంటే శవంతో సమానం. హల్లెలూయా. అందుకే ప్రకటించాడు, జీవించిన పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడువు. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, జీవం ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు. ఆత్మీయంగా మనం జీవించాలి. ఈ భూమి మీద మనకేముందంటే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద
చదువు 1వ వచనం. భూమి మీద నరుల కాలము భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మన అందరికి యుద్ధం ఉంది. నాకు నీకు అందరికి యుద్ధం ఉంది భూమి మీద. భూమి మీద మానవునికి ఏమంటే యుద్ధ కాలం అంటారు. యుద్ధంలో జయించాలి అంటే మరణం జయించాలని కూడా ప్రార్థన ఉండాలి. యుద్ధం మనందరికి యుద్ధం ఉంది. యుద్ధం లేకపోతే నువ్వు పరలోకానికి పోలేవు. నువ్వు జయించలేకపోతే పరలోకానికి పోలేవు, నువ్వు ఓడిపోతావు. హల్లెలూయా. అది ఏదైనా ఉండాలి. చూడండి, జీవితం ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, అది నీ వ్యాపారం ఉండొచ్చు, ఏదైనా సరే నువ్వు యుద్ధంలో గెలవాలి. యోగపట్టిన పిల్లల భూమి మీద యుద్ధం ఉంది. ఎందుకు అంటే ఈ శరీరం ఆత్మ కూడా యుద్ధం ఉంది. హల్లెలూయా. శరీరం ఆత్మ కూడా యుద్ధం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, ఏ వ్యక్తి అయినా యుద్ధాలు జయించాలని ఆశపడాలి, ఓడిపోకుండా ఆశపడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, యుద్ధము జయించాలంటే ఎవరితో మనం పోట్లాట, ఎవరితో మనం యుద్ధం చేయాలా? దేవునితో యుద్ధం చేసి గెలవలేదు. ఆయన దేవాది దేవుడే, ఆయన చూడలేము. హల్లెలూయా. ఆయన చూసిందంటే ఏందంటే బ్రతకలేదు. యేసు ప్రభుని చూడలేము మనం, దేవుని చూడగలుగుతామా? హల్లెలూయా. తండ్రిని చూడలేము. తండ్రి అంత శక్తి, అంత పవర్ తండ్రి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యుద్ధం ఎవరితో మనం యుద్ధం చేస్తున్నామంటే కంటికి కనిపించలేని ఆత్మతో. చూడండి, ఇంట్లో చాలా మంది భార్య భర్తలు తగ్గు ఉంటుంది. చాలా మంది ఇంట్లో భార్య భర్తలు తగ్గు కారణం ఏమంటే పిల్లారా, కంటికి కనిపించలేని ఆత్మ. మనం ఎందుకంటే చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలయనగా మన శరీరాలతో కాదు మన యుద్ధము, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ. ఏమంటే ఏలయనగా మనుషులతో కాదు మన సహవాసం, మన యుద్ధం మనుషులతో కాదు. ఎవరితో యుద్ధం మనకి? ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సమూహంతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాను. ఇది నీ యుద్ధం, ఇది జయించాలి. నీ శత్రువు కంటికి కనిపించడు, ఈ శత్రువు నీ కంటికి కనిపించడు. వీటితో నువ్వు పోరాడాలి. ఇంట్లోని తగాలు కారణం, తాగుబోతున్న కారణము, వ్యభిచారించడానికి కారణము, తిరుగుబోతున్న కారణము, హత్య చేయడం కారణము, అపతరాట కారణము, దొంగతనం చేయడం కారణము, దాన్నిటి కారణము ఈ చీకటి శక్తి. హల్లెలూయా. ఇది కంటికి కనిపించదు. మరి వీటిని పోరాడాలి. ఎలా పోరాడంటే క్రీస్తు శక్తితో మనం పోరాడాలి. ఆమేన్. ఎంత పోరాడాలి మనము? క్రీస్తు శక్తితో, అనగా యేసుక్రీస్తు బలముతో మనం ఒక వ్యక్తి పోరాడాలి. యేసుక్రీస్తు బలముతో ఈ అపవాదం మనం జయించాలి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, నువ్వు యుద్ధము, భూమి మీద యుద్ధము మనుషులతో కాదు, నీ భర్తతో కాదు, నీ భార్యతో కాదు, నీ చుట్టుపక్కలతో కాదు, ఈ అపవాది సముద్రంతో నువ్వు యుద్ధం. వీరిని జయించాలి. వీరు ఏమైనా కనిపిస్తారు కంటికి అంటే? కనిపించదు. ఒకరి కంటికి కనిపిస్తాం, అందరూ పోలీసు కన్నా పెట్టచ్చు. ఎదురువంతా మనకు గొడవ, పక్కింటి వంత మనకు గొడవ అని మీరు కనిపిస్తారా? కనిపించదు. ఎవరు ఎత్తున్నా అంటే అపవిత్రమైన ఆత్మ. హల్లెలూయా. కోపాత్మ, ద్వేషమాత్మ, ఈర్ష్యాత్మ, అసూయాత్మ, కామకత్మాత్మ, ఇదన్నీ ఎవరు అంటే దానికి హెడ్ వాళ్ళు. హల్లెలూయా. మనం వారితో పోరాడంటే ఎలా పోరాడాలి అంటే ప్రార్థన ద్వారానే పోరాడాలి. ఆమేన్. దేంతో పోరాడాలా? ప్రార్థన ద్వారా. అది ఆత్మ బలంతో పోరాడాలి, శరీర బలంతో కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ బలముతో ఒక వ్యక్తి పోరాడితే నువ్వు జయిస్తావు. హల్లెలూయా. ఎలాగ పోరాడితే దేవుని శక్తితో, దేవుని బలముతో మనం ఎప్పుడు పోరాడతామో నువ్వు జయించే శక్తి నీకు వస్తుంది. హల్లెలూయా. అందుకే యోబు భూమి మీద మీకు యుద్ధ కాలం ఉంది,
భూమి మీద యుద్ధ కాలం ఉంది, అంతగా భూమి మీద యుద్ధం ఉంది నీకు. అమ్మా ఇది ఎందుకు ఈ పోరాటం, నాకు ఈ సమస్య నాకు ఎందుకు, నెమ్మదిగా ఉంటే చాలా అనుకోవచ్చు. లేదు, ఖచ్చితంగా యుద్ధం ఉంది నీకు. నీ ఏడుపు కూడా యుద్ధమే, నీ వ్యాధులు కూడా యుద్ధమే. హల్లెలూయా. వీటిని జయించి సాధించాలి, వీటిని జయించి. ఎందుకంటే చూడండి, యెషయా 40:1 ఎప్పుడు యుద్ధంలో జయిస్తావో నీ యుద్ధ కాలం సమాప్తమైనది. 1 యెషయా 40:1 నీ యుద్ధం సమాప్తమైనది అనగా యుద్ధం పూర్తి అవ్వాలా. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యెను. హల్లెలూయా. ఆయన అంటే సంఘము. ఆయన అంటే ఎవరు? సంఘము. నీ యుద్ధ కాలం సమాప్తమైనది అంటే సంఘం ప్రార్థన చేయాలి. ఈ షాపుల పట్టణాన్ని బట్టి ఈ మీ ఊరు ఏం పేరు? పెరుమార్చనాలి, మర్చిపోయినా మార్చి ఇట్లా ఊరి పేరు మర్చిపోయినా. హల్లెలూయా. పెరుమార్చకుల గురించి ప్రార్థన చేయాలా, చింతామణి గురించి ప్రార్థన చేయాలా, వెంకటాపురం గురించి ప్రార్థన చేయాలా. ఎప్పుడు ప్రార్థన ఒక సంఘము జయిస్తుందో నీ యుద్ధ కాలము సమాప్తమయ్యను. ఆమేన్. హల్లెలూయా. నీ యుద్ధ కాలం సమాప్తం వాళ్ళు ఏం చేయాలా? ఆ వ్యక్తి ఎవరితో చనిపోయి లేచి కూర్చొని మాట్లాడుతున్నాడంట. మాట్లాడడం అంటే ప్రార్థన. దేవునితో మాట్లాడాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, జయించేవారుగా ఉండాలి, కోల్పోకు. అప్పుడు నీ యుద్ధ కాలం సమాప్తమయ్యను. హల్లెలూయా. అదే యెషయా 60:20 నీ దుఃఖ కాలము సమాప్తమవును. హల్లెలూయా. మంచి ప్రార్థన చేసేవారు, దేవునితో సత్సంగం కలిగిన వారు, భక్తి ఉన్నవారు, ఆత్మీయ జీవితంలో జయించడం ఎలా ఉంటారంటే నీ దుఃఖ దినములు సమాప్తమయ్యను. అంటే నీ ఏడుపు కూడా కారణం ఉంది, నువ్వు ఏడవడం కూడా ఒక యుద్ధమే, ఆత్మను కూడా జయించాలి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమవుతుంది. యుద్ధమైన వెంటనే నీకు సమాధానము, సంతోషం దొరుకుతుంది. హల్లెలూయా. యుద్ధమైన వెంటనే నీకు సమాధానము, సంతోషము, ఆనందము నీకు దొరుకును. హల్లెలూయా. అందుకే మనము పోరాడాలి. ఎవరితో పోరాడాలంటే కంటికి కనిపించలేని వాళ్ళతో పోరాడాలి. అది అపవిత్ర ఆత్మ, అది దురాత్మ. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళతో పోరాడి జయించాలి. నిర్గమకాండము 17:10 9-8 నిర్గమకాండము మోషే యెహోవాతో 8 తరువాత అమాలేకీయులు వచ్చి రఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చెయ్యగా. ఎవరి అమాలేకీయులు? వీరు చూడండి, తాగడానికి నీళ్లు లేదు. మోషేను అనేక విధాలుగా శోధిస్తున్న పరీక్ష చేస్తున్నారు. ఆ బండలో వచ్చి నీళ్లు తాగిన తర్వాత ఆ బండను కొట్టమన్నాడు యేసుప్రభు. ఆ బండను కొట్టగా బండలో వచ్చి నీళ్లు తాగిన తర్వాత వీరికి యుద్ధం ఉందంట. బండ ఎవరు అంటే క్రీస్తు, యేసుక్రీస్తు. చూడండి, నీళ్లు తాగిన తర్వాత అమాలేకీయులు వచ్చి రఫీదములో ఇశ్రాయేలుతో యుద్ధం చెయ్యగా. ఇశ్రాయేలు మనమే, మనందరూ ఇశ్రాయేలు మనమే. చూడండి, అమాలేకీయులు అంటే పడదొయ్యబడిన వారు. ఎవరు? పడదొయ్యబడిన అపవాది. హల్లెలూయా. నాకిన వారు. ఎవరు? నాకిన వారు, పడదొయ్యబడిన వారు, అపవాది అని అతని పేరు అమాలేకీయులకి. ఎవరితో మన యుద్ధం ఇప్పుడు ఎవరితో చేయాలా? ఎవరితో మన యుద్ధమా? అపవాదితో. హల్లెలూయా. అంటే అపవాదం మనం జయించాలా. అపవాదం జయించాలంటే ఏం కావాలా? బలము.
ప్రార్థన కావాలి, ప్రార్థన కావాలా. హల్లెలూయా. నీ దేహాన్ని జయించడంలో ప్రార్థన ఉండాలి, నీ నాలుగు జయించడంలో ప్రార్థన ఉండాలి, నీ కన్నులకు జయించడంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే నీలో ఉన్న అవయవం నువ్వు జయించలేదు. హల్లెలూయా. నీ కళ్ళు ఆటోమేటిక్ షేరి తిప్పుతుంది, వ్యామని చూపులు. నీ నాలుక షేరి తిప్పినట్టు అబద్ధాలు మాట్లాడుతుంది, మోసాలు చేస్తుంది నాలుక. అది అది చెవులు బాగా చెడ్డమాటలంటే ఇంపుగా వింటుంది. హల్లెలూయా. వీటిని జయించాలని కూడా నీకు ప్రార్థన శక్తి ఉండాలి. హల్లెలూయా. కనుక అందుకే భూమి మీద యుద్ధ కాలము. యోగ ప్రియులారా, భూమి మీద యుద్ధ కాలం ఉంది. ఎందుకు ఆ యుద్ధ కాలం? మానవునికి భూమి మీద యుద్ధం ఉంది. ఆ యుద్ధాన్ని జయించాలంటే ప్రార్థన ఉండాలి. ఎందుకు ప్రార్థన అంటే కంటికి కనిపించలేని ఆత్మలు, అపవిత్ర ఆత్మలు, కోపాత్మ, ద్వేషమాత్మ, అసూయాత్మ, ఈర్ష్యాత్మ, కామకతాత్మ, అబద్ధమాడే ఆత్మలు, మోసగే ఆత్మలు, వీటినన్నీ జయించాలంటే నీకు ప్రార్థన ఉండాలి. అంటే దేవుని బలం కావాలా. హల్లెలూయా. అది చూడండి, అమాలేకులు వచ్చి రఫీదములు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. అంటే కొండ మీద పోయినట్టు మోషే. హల్లెలూయా. కొండ మీద పోయి ఏం ఎత్తుకోమని అంట? ఏం తీసుకుని కొండ మీదకి ముందే కరెంట్ పెట్టినారా? పొయ్యిలో పెట్టినారా? నీ దగ్గర కాచుకుంది ఉందా కర్ర? ఏముంది కర్ర? నాకేమొచ్చిందండి కర్ర? నేను అభివృద్ధి పరుస్తాను. ఈ సంవత్సరం వాగ్దానము నేను అభివృద్ధి పరుస్తాను. హల్లెలూయా. ఆ వాగ్దానం వచ్చేస్తాను, దానిలో కూడా కాలేదు, 2 నెలలు కూడా కాలేదు, దాన్ని అభివృద్ధి చేసినట్టు. హల్లెలూయా. నెరవేరిపోయింది. దేవుని స్తోత్రం. అంటే దేవునితో ఎలా రావాలంటే పిల్లలు ఎలా పోరాడాలంటే మనము దేవుడిచ్చిన మాట, నీకు వాగ్దానం ఇచ్చిన మాట, ఏ వాగ్దానం దేవుడికి ఇచ్చాడో ఆ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడిని స్వస్థపరచని వాగ్దానం ఇచ్చుంటే ఆ వాగ్దానం రోజు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ వాగ్దానం జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. వాటిని బైబిల్లో పెట్టి మూసిపెడితే అది కూడా భూమిలో మూసిపెట్టే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీకు సంతాన భాగం ఇస్తాను అంటే దాన్ని ఎత్తును ప్రార్థన చేయాలి. దాన్ని బైబిల్ పెట్టి దాన్ని మూసిపెడితే అది కూడా అట్లే ఉంటుంది. హల్లెలూయా. లేదు దేవుడి నిన్ను ఆర్థికంగా అభివృద్ధిపరుస్తాను అంటే వాటిని ఎత్తును ప్రార్థన చేయాలి. పైకెత్తి ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి. ఒకవేళ స్వస్థపరచడం అంటే నువ్వు మంచంలో ఉన్నప్పుడే సరే, ప్రాణ పరిస్థితులు ఉన్నా సరే, ప్రభా నాకు మాట ఇచ్చినావు, మన మాట తప్పదంటే ఖచ్చితంగా మరణ పడక నుంచి నిన్ను నిలుపుతాడు దేవుడు. ఆయన మాట మానవుడు కాదు, మాట తప్పిపోవడానికి ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మాట తప్పిపోవడానికి ఆయన మానవుడు కాదు, అది అబద్ధమానికి నరుడు కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మహాదేవుడు, జీవగలవాడు, సర్వాధికారి, మరణం జయించిన వాడు. ఆ జయించిన దేవుడు ఆయన. మాట తప్పలే, మాట ఇస్తే తప్పదు. అదే పిల్లారా, మనము ఎందుకు ఈ మోషే ఆ పర్వతం మీదకి పోవాలంట, ఆ కొండ మీదకి పోయి ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు మోషే. కింద యెహోషువ తన మనుషులు ఇశ్రాయేలు మనుషులు తీసుకుని పోయి కింద యుద్ధం జరుగుతుంది, పైన ఆత్మతో పోరాడుతున్నాడు. మరి పైన మోషేతో పోరాడాలి, కింద యెహోషువతో యుద్ధం చేయాలి. కింద అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడు, పైన మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు కొండ మీద పోవాలి? ఎందుకు కొండ మీద కొండ మీద ఎవరున్నారు అంటే, కొండ మీద ఎవరున్నారంటే పడదయ్యబడిన అపవాది ఉన్నాడు. ఎవరంట? ఆ రోజుల్లో దేశాల మధ్య యుద్ధాలు, ఈ రోజు కూడా ఉంది. ఆ రోజున మాత్రం కాదు, ఈ రోజు కూడా ఉంది. మనిషి చూస్తే పగ, పక్కన చూస్తే పగ, దేశాల మధ్యలో ద్వేషము, బంధువుల మధ్యలో ద్వేషము. పెద్ద చెప్తారు ఆ రోజుల్లో 1 తులం బంగారం అంటే అక్క చెల్లి విడిపోతారంట. ఎంత? 1 తులం బంగారం అంటే అక్క చెల్లి విడిపోతారంట. జానుడికి స్థలం అంటే అన్నదమ్ములు విడిపోతారంట. సామర్థ్యం అంతా.
అవునా కాదా? ఒక కాలంత స్థలం ఉంటే అన్నదమ్ములు విడిపోతాడు పిల్లలు. అక్క చెల్లి ఎంత క్లోజ్గా ఉన్నా కూడా తులం బంగారం చల్లదు, తులం బంగారం విడిపోతాడు. హల్లెలూయా. అందుకే పిల్లలు ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ గొడవ, ఎందుకు ఈ అపవాదం అంటే ఒక సమస్య వెనుక అపవాది ఉన్నాడు. ఒక దేశాల మధ్యలో అపవాది ఉన్నాడు, ఒక రాష్ట్రాల మధ్యలో అపవాది ఉన్నాడు, ఒక భార్యాభర్త మధ్యలో అపవాది ఉన్నాడు. చూడండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నారు, మూడో వ్యక్తి దేవుడు. ఏదో తోట దేవుడు దానికి అధిపతిగా ఉన్నాడు దేవుడు. అక్కడ ముగ్గురుంటే నాలుగో వ్యక్తి ఎవరంటే అపవాది సర్పం యుక్తంగా తెలుసుకొని ఆ ఏదో తోటలో ప్రవేశించారంట. అంటే ఆదాము మధ్యలో దాంపత్య జీవితంలో ఆ కుటుంబంలో అపవాది పొంచి ఉన్నారంట. అందుకే వాళ్ళు విడిపడిన కారణం, వాళ్ళ కష్టాల కారణం ఎవరంటే అపవాది. వాళ్ళు ఏదో తోట ఉన్నంత వరకు వారికి చెమటని కాల్చలేదంట, వారికి ఆకలి కాకలేదంట. మంచి నెమ్మదైన గాలి, విస్తారమైన ఆహారము, నెమ్మది దేవుని మాట బాగుందనంట. ఎప్పుడు సాతాను మాట విన్నారో వాళ్ళు బయటికి ఎంటేయబడ్డారంట. ముళ్ళులాంటి బ్రతుకు, ఆకలి కేకలు. కారణం ఏమంటే వాళ్ళ మధ్యలో అపవాది ఉన్నాడు. ఒక భార్య భర్త తగుల మధ్యలో అపవాది ఉన్నాడు. ఒక కుటుంబంలో తగులు కారణం అపవాది ఉన్నాడు. ఎందుకంటే వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ సమాధానం ఉండదు, వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ నెమ్మది ఉండదు, వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ వ్యాధులు సంచరిస్తాయి, వాడు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉండదు, వాడు ఎక్కడ ఉంటే నష్టాలు చూడాల్సి వస్తుంది. కారణం ఏమంటే వాడు అపవాది. ఆమేన్. వాడు అపవాది. ఆ అపవాది, అందుకే అపవాదిని ఎదిరించుటకు కొండ మీదకి మోసపోయి ప్రార్థన చేస్తున్నాడు కర్రెత్తుకొని. హల్లెలూయా. అతను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు కింద ఇశ్రాయేలు చేస్తున్నారు. హల్లెలూయా. కింద ఇశ్రాయేలు చేస్తున్నారు. అతను చేతులు దింపినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. అమాలేకులు అంటే సాతాను. అంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు కూడా యుద్ధం జయించాలంటే ప్రార్థన శక్తి కావాలా? ఆమేన్. ప్రార్థన శక్తి కావాలా? ప్రార్థన లేని ఎడల నువ్వేది కూడా జయించలేవు. ప్రార్థన లేని ఎడల నువ్వేది కూడా జయించలేవు. ప్రభు చెప్తాను పిల్లలారా, ప్రకటన 3:20 చెప్తాడు, జయించిన వాడిని నా తండ్రి సింహాసనం మీద, నా తండ్రి సింహాసనం ప్రిన్సిపాల్ కూర్చోబెడతా అంటున్నాడు. నువ్వు జయిస్తున్న పర్లోకానికి రావాలి, ఓడిపోతే రాలేదు. హల్లెలూయా. ఓడిపోతే నువ్వు రాలేవు, జయిస్తానే పరలోకానికి ఇస్తాను. హల్లెలూయా. నీవు జయించలేకపోతే నీ శరీరాన్ని జయించాలి, నీ దేహాన్ని జయించాలి, నీ అవయాలు జయించాలి, యుద్ధం జయించాలి, లోకాన్ని జయించాలి. హల్లెలూయా. వీటిలో జయించలేకపోతే నువ్వు పరలోకానికి రాలేవు, నువ్వు పరలోకానికి రాలేవు. చదువు 3:20. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొనిచ్చేదను. మరి జయించాలో ఉందా? హల్లెలూయా. మరి జయించకపోతే ఊరికే బాప్తిజం తీసుకొని నేను క్రైస్తవుని అంటే క్రైస్తవునికి ప్రార్థన ఉండాలి, క్రైస్తవునికి బైబిల్ చదవాలి రోజు. ఈ భూమి మీద నీకేముంది? యుద్ధం ఉంది. ఈ భూమి మీద నీకు యుద్ధం ఉంది అంటే కంటికి కనిపించేవాళ్ళు. నువ్వు వాన ముక్తే వాడిని ఏం చేయలేడు. నువ్వు వాన ముక్తే మన అక్క కొడుకు, మన తమ్ముడు, మన అన్న, మన మామ, మన చిన్నాయన, మన పెద్దమ్మ, మన చిన్నమ్మ, ఆయమ్మ, ఈ అమ్మ అని కలుసుని ముందు పెట్టుకుంటుంది. వాడిని దూరం వస్తే నేను దూరం పెడితే వాడిని వెంబడిస్తానే ఉంటాడు, నన్ను వెంబడిస్తానే ఉంటాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రభుని తెలియక ఉండడమే నీకు మంచిది అంటాడు, ప్రభు దగ్గర రాకపోవడమే నీకు మంచిది అంటాడు. హల్లెలూయా. వచ్చి జయించలేకపోతే మనం నరకానికి పోవాలి. నువ్వు బాప్తిజం తీసుకొని నువ్వు జయించకపోతే నరకానికి పోవాలి. మన యేసు ప్రభు జయించిన వాడు, మన యేసు ప్రభు జయించిన జయశ్రీ గల దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొండ మీద ఎవరున్నారు? ఎందుకు మోషే కొండ మీద పోవాలా అంటే, కొండ మీద ఆత్మ, కొండ కింద శరీరం. హల్లెలూయా. ఎప్పుడు ఆత్మీయంగా నువ్వు ఫలిస్తావో,
నీ శరీరం మీద విజయాన్ని చూస్తావు. ఆమె ఎప్పుడు నువ్వు ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుతావో హల్లెలూయా. కొండ మీద ఎప్పుడు నువ్వు ఆత్మీయంగా, కొండ అంటే ప్రార్థన, కొండ అంటే పరిశుద్ధం. కొండ మీద నువ్వు పరిశుద్ధం కలిగి ఎప్పుడు ప్రార్థిస్తావో నీ దేహం మీద వ్యాధులు చేస్తావు, నీ దేహం మీద పోరాటాలు చేయిస్తావు, నీ దేహం మీద శోధనలు చేయిస్తావు, నీ దేహం మీద సమస్త అవయాలు చేయిస్తావు. లోక ఆశ్రమం, శరీర ఆశ్రమం ఇదన్నీ జయించాలంటే నీకు ప్రార్థన కొండ అనుభవం కావాలా. హల్లెలూయా. కొండ అనుభవం లేకపోతే నీ కన్ను కూడా నువ్వు జయించదు, నీ కంట్లో కూడా వ్యామోహం చూపుకుంటావు. హల్లెలూయా. మొదటి మనిషికి దీపం ఏదంటే కన్నే. అంటే నీ కన్ను పాడైపోతే, నీ కన్నులో వ్యామోహం చూపులు ఉంటే నీ దేహాన్ని జయించలేదు. హల్లెలూయా. పాపంలో పడిపోతావు, పాపంలో పడిపోవచ్చు. కొంచెం మొదటి తీసుకొచ్చు. హల్లెలూయా. నీ కన్నుగా జయించలేకపోతే, వ్యామోహం చూపులుగా జయించలేకపోతే నీ దేహం అంతా చీకట్లోకి ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేశాల మధ్య విద్వేషం అనే కారణం అంటే అపవాదం. భార్యాభర్తల విద్వేషం రావడానికి కారణం అంటే అపవాదం. ఎందుకు అపవాదం అంటే వాడు దొంగ. ఎవరు వాడు? హంతకుడు. చెప్పండి, బైబిల్లో ఉంది ఎవిడెన్స్ అంతా. ఎవరు వాడు? ఒక వ్యక్తి దొంగతనం చేస్తారంటే వాళ్ళు అపవాది ఉందని అర్థం. ఒక వ్యక్తి అబద్ధాలు చెప్తారంటే వాళ్ళు అపవాది ఉందని అర్థం. ఒక వ్యక్తి వ్యభిచారిస్తున్నాడంటే వాళ్ళు అపవాది ఉందని అర్థం. ఒకడు మరణ చేస్తారంటే అత్తడు ఉందంటే వాళ్ళు అపవాది ఉందని అర్థం. ఇదన్నీ అపవాది సంబంధించింది. అంటే ఒక వ్యక్తులు వెనకాల అపవాది ఉందని అర్థం. వీటిని జయించాలంటే ప్రార్థన ఉండాలా. ఆమేన్. ప్రార్థన ఉండాలా. హల్లెలూయా. చూడండి, కొండ మీద ఎవరున్నారు? ఎందుకు మోషే కొండ మీదకి పోవాలి? మోషే దేవుడు ఇచ్చిన ఆ కర్ర తీసుకొని పర్వతం మీదకి పోయి మోషను అహరోను సూర్యుని పోయి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, పిల్లారా, కొండ మీద అపవాది సంచరిస్తున్నారు. పడదయబడిన అపవాది. వాడు పరలోకం జయించిన కనుక వాడు పడదయబడినంట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని చెప్పండి యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు. యుద్ధం చేశారు గాని గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోవను. అంటే జయించిన వానికే పరలోకము. ఏమంట? యుద్ధము జయించిన వానికే పరలోకం. సాతాను యుద్ధం జయించలేదు, వాడు పరదైవన్నాడు. హల్లెలూయా. ఊరికే కాదు, ఊరికే మీరు బైబిల్ తీసుకొని అది టక్కని ప్లాన్ చేసుకొని చచ్చిపోతున్నాను అని వస్తే వేస్ట్. జయించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే, మీరు చేయించకపోతే నువ్వు ఎన్నేళ్ళు వచ్చినా వేస్ట్, నీ దశమానం వేస్ట్, నీ కానుక రూపాయన వేస్ట్. హల్లెలూయా. నువ్వు జయిస్తే నీ పరలోకం. అపవాది జయించలేదు. మళ్ళా చదువు 8 ಕನ್ನಡ ಓದಮ್ಮ. ಪರಲೋಕದಲ್ಲಿ ಯುದ್ಧ ನಡೆಯಿತು. ಮಿಕಾಯೇಲನು ಅವನ ದೂತರು ಘಟಸರ್ಪನ ಮೇಲೆ ಯುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕೆ ಹೊರಟರು. ಘಟಸರ್ಪನು ಅವನ ದೂತರು ಯುದ್ಧ ಮಾಡಿ ಸೋತು ಹೋದರು. ಮತ್ತು ಪರಲೋಕದೊಳಗೆ ಅವರಿಗೆ ಸ್ಥಾನವು తప్పి ಹೋಯಿತು. స్థానం తప్పిపోయింది. కారణమే ఓడిపోయాడు. జయిస్తే వాడికి స్థానం ఉంది. పాపాన్ని జయించాలి. పాపం ఎవరంటే తాతాను, అపవాది. హల్లెలూయా. శత్రువు బయట కాదు, శత్రువు నీళ్ళనే ఉన్నాడు. నీ దేహమే సాతాను, నీ శరీరమే అపవాది. వీళ్ళు జయించాలి. ఇతను పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవునితో ఉంటాడు.
హల్లెలూయా. అందుకే వాడు ఓడిపోయాడు కనుక వాడి పరలోకం వాడికి అక్కడ స్థలం లేదంట. వాడు ఏం చేస్తాడు చూడండి, మళ్ళీ చదువు 9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. ఎవరంటే వాడు మోసం చేస్తాడు. వాడు చూస్తారు, మనం అంటాము వాడు అమ్మాయిని మోసం చేస్తారంట, వాడు డబ్బులు దగ్గర కొట్టారంట, వీళ్ళు మోసం చేస్తారంట, వాళ్ళు చీట్ చేసి మోసం చేస్తారంట, నీకు ఇల్లు కట్ట మోసం చేస్తారు అంతమంది మాటలు. వాడు ఎవరంటే అపవాది సంబంధి. బాగా మాట్లాడతారు. అపవాది చాలా స్మార్ట్. వాడి వెలుగు చాలా అందమైన వెలుగు దూరుతాడు. వాడు చాలా అందగాడు. హల్లెలూయా. చూడండి, వాడు అపవాది కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. అపవాది అని వాని పేరు, సాతానుని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము. అది కళ్ళలో చూడండి, పాము రాత్రుల కళ్ళ అంటే నీలో ఆ బుద్ధి ఉందని అర్థం. నీ పాము కళ్ళ వస్తుంటే నీలో పాపం ఉంది, భయంకరమైన పాపం ఉందని అర్థం. హల్లెలూయా. వాడి కళ్ళలో కూడా మనం టచ్ చేయకూడదు. నీ కంటికి కనిపించాలి, వాడు వచ్చినా కూడా నీ చుట్టూ నిప్పు ఉండాలి. నిప్పు కంచె ఉండాలి, అగ్ని కంచె ఉండాలి. హల్లెలూయా. నా కంటికి కనిపిస్తుంది, నేను పడుకుంటే నా కంటికి కనిపిస్తుంది. మా కింద ఇంట్లో పైకి వస్తాడు, పెద్ద పైకి వచ్చి చూస్తాను. తక్కువ నుంచి చూస్తేనే నాకు నా చుట్టూ కంచె అగ్ని కంచె కనిపిస్తుంది. అట్ట నుంచి లోపల బెడ్రూమ్ పోతాను, బాస్తామ్మ పాప అనుకుంటే వాళ్ళ చుట్టూ కంచె ఉంది. ఇట్లా చూస్తారు మన వాళ్ళు ఏం కాదు అని తిరిగి ఎందుకు కిందకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరో కోపం అనుకోకమని సైతాన్ని వేస్తున్నాము, ఆ తామస్ ఇంటికి వెళ్ళిపోతాం, వేస్తున్నాం పక్కనకి వెళ్ళిపోతున్నాం, పక్కన కాలేజీ వెళ్ళిపోయినాం. మీటింగ్ పంపించేది రాత్రికి, నరసింహ పంపించేది మీ ఇంటికి చెప్పండి, ఎవరి ఇంటిలో పంపించాలని పంపిస్తారు రాత్రికి. మీకేనా ఆశ ఉంటే చెప్పండి, మీకేనా ఆశ ఉంటే చెప్పండి, మీ ఇంటికి పంపిస్తాను. ఒకే మాట చెప్తూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఏం చెప్పాలా? ఒకే మాట. ఏం మాట అది చెప్పండి, ఏం మాట అది? యేసు నామములో పోవునుగాక. మీరన్నా చెప్పదు, పక్కన యేసు నామములో ఎర్రకేంటికి వెళ్ళి పోనిపోతారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని మాట లోపడతాడు, మనిషి మన లోపడము. హల్లెలూయా. వాడు దేవుని మాట లోపడతాడు. యేసు నామములో వారింటికి పక్కన ఇంటికి పడి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు మహాఘట సర్పము. యోహాను 10:10 చెప్తుంది, వాడు అంతకుడు, వాడు దొంగ. హల్లెలూయా. యోహాను 8:45 చెప్తుంది, వాడు అబద్ధకుడు, వాడు ఆదుల నరాంతకుడు. ఎవరంటాడు? మర్డర్ చేసేవాడు, నరికేవాడు. వాడు దొంగ అంట, వాడు మోసం చేసేవాడంట. హల్లెలూయా. వాడందరూ ఎవరంటే వాడు పరదయబడిన సాతాను, వాడు అపవాది. వాడు చూడండి, వాడు వచ్చి మధ్య ఆకాశంలో ఉన్నాడు. మధ్య ఆకాశంలో ఉన్నాడు. దేవునికి నీకు మధ్య అపవాది ఉన్నాడు. నీ ప్రార్థన వినకుండా చేస్తాడు, నిన్ను దేవుడితో కలవకుండా చేస్తాడు. నువ్వు మంచిగా ఉండాలనుకుంటున్నా కానీ, మారాలనుకుంటున్నా కానీ, తాగకూడదు అనుకుంటున్నా కానీ నీకు తాగాలని ఆశ వస్తుంది. నీకు అబద్ధం చెప్పకూడదు ఉంది, కానీ అబద్ధం వచ్చేస్తావు. చెడ్డ మాటలు పలకూడదు అనుకుంటున్నావు, కానీ నీ నాలుగు నా చెడ్డ మాటలు వచ్చేస్తావు. దేవునికి నీకును వాడు చేర్చకుండా దూరం వాడి మధ్యలో ఉన్నాడు. అందుకే పిల్లలు మనము ఏం చేయాలంటే మనం ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. యేసు ఆత్మశక్తి, యేసు బలం మన మీదకి, క్రీస్తు మహిమ మన మీదకి. మనం క్రీస్తు ఆత్మతో ఎప్పుడు నింపబడతామో నీ ప్రార్థన దేవుని సకలంగా నీ ప్రార్థన నిలబడతాయి. హల్లెలూయా. చూడండి, ఇది అపవాది అనుకోండి, సరే ఇది మీరు అనుకోండి, చిన్నగా చూడండి. అపవాదిని అలా చిన్న చూపుతో చూడాలి. ఇది అపవాదం, ఇది పెద్ద దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు దేవుడికి మధ్య ఎవరున్నారు? అపవాది. వీడిని జయించాలంటే, నీ ప్రార్థన దేవుడికి వచ్చారంటే వీడిని జయించాలి. నీ సరి రోగం జయించాలని కూడా వీడిని జయించాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, నీకు రోగం ఇచ్చేది కూడా వాడే, నిన్ను నష్టపరిచేది కూడా వాడే. హల్లెలూయా. అసమాధానం కలిగించేవాడు కూడా వీడే, కోపం తెప్పించేవాడు కూడా వీడే. వీడిని జయిస్తే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, వాడి నుంచి దూరం పోతావు. నీవు ఆత్మతో నింపబడితే దేవుని దగ్గర ఉంటావు, నీకు అపవాది దూరం ఉంటాడు. నీవు లోకానికి దగ్గర ఉంటే వీడు నీ దగ్గర ఉంటాడు. నీ తాగుబోతు దగ్గరగా ఉంటే అపవాది పక్కన ఉంటాడు. నీ వ్యభిచారం దగ్గరగా ఉంటే వాటి పక్కన ఉంటాడు. మోసానికి దగ్గర ఉంటే వాటి పక్కన ఉంటాడు. అందుకే నీవెవరి పక్కన ఉన్నావు? హల్లెలూయా. అందుకే అపవాది ఉన్న మోషే ఆ పర్వత మీద అపవాదిని జయించడానికి, కంటికి కనిపించని ఆత్మను జయించడానికి మోషే కొండ మీదకి పోయి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు మోషే తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో కింద అమాలేకుల విశ్రాంతి చేస్తున్నాడు. ఎందుకు? కింద శరీరానికి యుద్ధం, అమాలేకులకి ఇశ్రాయేలుకి యుద్ధము, పైన అపవాదికి మోషేకి యుద్ధం. అంటే గొడవలాడే కారణం సాతాను, సమాధానకపోవడానికి కారణం సాతాను, వ్యాధులకు కారణం సాతాను, నష్టపడే కారణం సాతాను. వీటిని మనం జయించాలి. హల్లెలూయా. అదే చూడండి, మత్తయి సువార్త 20 అధ్యాయంలో 18, 20 అధ్యాయం చెప్తుంది, 18 అధ్యాయం 20 చెప్తుంది, ఎక్కడ 2-3 నామములు కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఒక్కరు ఉన్న చోట ఎవరు ఉంటారు? సాతాను ఉంటారు. హల్లెలూయా. 2-3 అంటే 2-3 ఆయన నామములు కూడి ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ దాచుకోవడానికి ఏమీ లేదు, అక్కడ మోసానికి కలవం లేదు. ఎందుకంటే ఎవరినో ఒకరు చెప్పేస్తారు, ఆ ముగ్గురు ఎవరో ఒకరు చెప్పేస్తారు, ఆ 2 ఎవరో ఒకరు చెప్పేస్తారు. 3 దొంగతనం చేస్తే దాన్ని ఎవరో ఒకరు చెప్పేస్తారు, మేము పోయినామో పలు దొంగతనం చేస్తామో, ఎత్తుకొచ్చినా పలానా మొత్తం డబ్బు పనులు తెచ్చినాము. హల్లెలూయా. అందుకే పిల్లారా, ఆత్మతో నింపబడు, శక్తితో నింపబడు, ప్రార్థన శక్తితో నింపబడు. నువ్వు జయించే వారిగా ఉండాలి, నువ్వు జయించాలి. హల్లెలూయా. నీ కాపురం కూడా నువ్వు జయించాలి. హల్లెలూయా. నీ జీవితం నువ్వు జయించాలి. హల్లెలూయా. సంతానం కూడా పోరాడి జయించాలి. సంతానం ఊరికే దేవుడు ఇవ్వడు, కొంతమందికి ఇచ్చి శోధిస్తాడు, కొంతమంది ఈకుమని శోధిస్తాడు. హల్లెలూయా. అది మనం సాధించాలి, పోరాడి సాధించాలి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, అపవాదైన వాడు సాతాను పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదొయ్యబడును, అది భూమి మీద పడదొయ్యబడును. ఇప్పుడు ఎవరు తెలుగుతాం మనకి? వారు కూడా భూమి మీద ఉన్నారు, మనం కూడా భూమి మీద ఉన్నాం. ఇప్పుడు మన యుద్ధమంతా వాళ్ళ మీద తెలుసు. అందుకే చూడండి, ఇప్పుడు శరీరంతో కొట్లాడవచ్చు, వాళ్ళని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, పంచాయతీలు పెట్టవచ్చు, వాళ్ళకి కంటికి కనిపించింది కాదు. ఇప్పుడు ఈ సమస్యలు నువ్వు ఏడుస్తున్నావు, నీ కారణం ఏడుస్తున్నావు. నువ్వు కంప్లైంట్ ఇచ్చినా, పెద్దలు వచ్చినా, బంధువులు వచ్చినా, నీ అన్నదలు వచ్చినా, అక్కజలు వచ్చినా కూడా నీ కన్ను వచ్చని కాదు. కారణం అంటే వాడి కంటికి కనిపించదు. కనిపిస్తున్నావు? నీ ఏడు కారణం ఏమి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నీ భయంతో ఏడుస్తున్నావు. నీకు రాత్రి భయంగా ఉంది. ఎవరు చెప్తావు? పోలీసు చెప్పు, కంప్లైంట్ ఇస్తావా? చెప్పు, కంప్లైంట్ ఇస్తున్నా, భయంగా వాళ్ళని కాపాడు, కంప్లైంట్ భయం నుంచి కాపాడలేదు. ఒక ప్రభు వలన మాత్రమే అవుతుంది. ఆమేన్, ఆమేన్. ఒక యేసుక్రీస్తు వలన మాత్రమే అవుతుంది. అనగా క్రీస్తును పొందుకోవాలి, మనము క్రీస్తును మనం పొందాలి. హల్లెలూయా. అందుకే మోషే చేతులెత్తి ప్రార్థిస్తుంటే, హస్తాన్ని పైకెత్తి ప్రార్థన చేస్తుంటే కింద గీస్తున్నాడు. నీ కుటుంబం గెలవాలంటే నీ ప్రార్థన ఉండాలి, నీ జీవితం గెలవాలంటే నీ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే చీకటి శక్తుల మీదకి అధికారం దేవుడు ఇస్తాడు, అపవాదం మీద అధికారం ఇస్తాడు. హల్లెలూయా. శక్తులు బలం ఇస్తాడు. హల్లెలూయా. అభిషేకాన్ని ఇస్తాడు, తన ఆత్మని ఇస్తాడు, పరిశుద్ధాత్మని ఇస్తాడు, కృపావరముని ఇస్తాడు. అందుకే ఎక్కడ 2-3 నామములు కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నాను. కొంచెం పై చదువు, 18, 19 19. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడి కూడి ఉందురో, ఎక్కడ కూడి ఉంది, ఎక్కడ 2-3 నామములు కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన
ఉండునని చెప్పాను. పై చదవమ్మా, అది 20. మరియు 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 మీలో ఇద్దరు తాము దేని వేడుకుందరు భూమి మీద ఏకీభవించిన ఎడల భూమి మీద ఏ విషయం గురించి ఇద్దరు ఏకీభిస్తారో అది నా పరలోక తండ్రి వల్ల వారికి కలుగును. అది పరలోక తండ్రి వల్ల వారికి కలుగును. ఎందుకంటే భూమి మీద భార్య భర్త దేని బట్టి ప్రార్థన చేస్తారో, లేదా సంఘంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తారో, ఏ విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు దేవుడు పరలోకంలో జవాబిస్తాడు. ఆమేన్. ఇప్పుడు మీకు సంతానం కావాలా? భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు సంతాన భాగ్యం దేవుడు ఆ శాపాన్ని నిర్మూలన చేసి, గర్భఫలం రాకుండా శాపాన్ని నిర్మూలన చేసి, వాటి యేసు రక్తంలో కడిగి నేను పవిత్రంగా దేవుడు చేసి నీకు సంతానం భాగ్యం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకరు నిద్రపోతూ, ఒకరు లేచి కూర్చొని, ఒకరు నిద్రపోతూ, ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే ఇస్తారా? ఇస్తారా? చెప్పు, ఇస్తారా? ఇలా అలా సంఘంలో ఇప్పుడు ప్రార్థన ఏకపించాడు. ఒక ఏక మనస్సు, ఇద్దరు కలిసి ఏక మనస్సు అవ్వాలా, ఏకాత్మ కావాలా. ఒక ఒప్పందంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. ఆమేన్. 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 విజయం చూడంటే ప్రార్థన చేయాలి. వాదన జయించాలా, ఏసై చేయిస్తాడంటే అలా కదా, ప్రార్థన చేయాలి. ప్రభుని మహిమపరచాలి. హల్లెలూయా. అందుకే చూడండి, కొండ మీదకి పోయిన తర్వాత పడదొయ్యబడిన అపవాదితో పోరాడిన తర్వాత కింద ఇశ్రాయేలు జయించాడు. ఇప్పుడు పొద్దు నుంచి చేతులు పెడుతున్న మోసం చెయ్యి బరువుకిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరం చేస్తున్న ఆహారం చూడను ఆ చెయ్యి ఎత్తి పెట్టుకున్నారు. అంతే ప్రార్థన చేసే వారికి సహాయం కూడా చేయాలి. మనం కూడా హల్లెలూయా. వారు కన్నీటితో ప్రార్థన చేస్తే మనం కూడా ఏడ్చివలసి ప్రార్థన చేయాలి. మన విషయం మన ఎందుకు ఏడ్చిపోయారు, వాళ్ళ విషయం వాళ్ళ పంపలో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసుకుని నేను ఎందుకు ఏడవాలా అంటే నీకు రేపు అదే గతి పడుతుంది. హల్లెలూయా. అవునా కదా? సమస్య అందరికి ఒకటే, శత్రువు అందరికి ఒకటే. నీకు మా శత్రువు కాదు, మనందరికి శత్రువు కంటికి కనిపించలేని ఆత్మ. హల్లెలూయా. వ్యాధులు రావడానికి, సమస్యలు రావడానికి, నష్టం రావడానికి అన్నిటి కారణం అపవాది. వారు పడదొయ్యబడినవారు, వారు భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. వారు భూమి మీద సంచరిస్తారు. వాళ్ళు ప్రార్థన చేయాలంటే ప్రార్థనతో యుద్ధం చేయాలి. అందుకే ప్రభు చూడండి, వారు ప్రార్థన లేదు కనుక శరీరంగా జీవించి ఆత్మీయంగా చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. ఎందుకు మీలో కూడా ఉన్నారు. ప్రార్థన లేని వారు చాలా మంది ఉన్నారు. మా ఇంట్లో కూడా ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, మా అక్కచెల్లు ఉన్నారు, మా అమ్మనాయన ఉన్నారు. ప్రార్థన లేని వారు చాలా మంది. ఎందుకంటే ప్రార్థన చేసేవాడు జీవముతో ఉంటాడు, ప్రార్థన లేనివాడు సత్యంతో సాముతో సమానం. హల్లెలూయా. సామానికి ఏమో తెలుస్తుందా? గిలిన నొప్పి తెలుస్తుందా? హల్లెలూయా. ఆకలితుందా? సువాసన తెలుస్తుందా? చెప్పని తెలుస్తుందా? చచ్చిపోయిన వాడికి ఏం తెలియదు. హల్లెలూయా. అందుకే సవాని ప్రార్థన లేని వారికి ఏం తెలియదు. వాళ్ళకి ఒకరికి మాత్రం తెలుసు. ఏం తెలుసు? మొట్టమొదటి ఏం చెప్తారు? డ్రెస్ మంచి డ్రెస్ వేసుకోవడానికి. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళకి ఏమి తెలియదు. ప్రార్థన చేసేవారికి సమస్తం ఎరుగుదరు. ఆమేన్. సమస్తమును ఎరుగుదరు. ఇంకా కంటికి కనిపించిన ఆత్మను చేయించాలంటే మోషే వలె ప్రార్థన చేయాలి. నీ హస్తం దేవుని వైపు చాపాలి. మనిషి వైపు చాపితే నేను ఏహాలను చేస్తాను. సో ఒక్కడు సాయం చేయమని చూస్తావు, పోయి ఒక్కరు మనిషిలో చేయి చాపు, నువ్వు ఒక్కరు సాయం చేయి. నువ్వు దేవుని వైపు చేయి చాపు, ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే పిల్లరా, ఆయన కనికర గలవాడు, ఆయన దయ గలవాడు, ఆయన మహిమ గల దేవుడు. ఆయన దయా కరుణామయ. ఆయన చేతులు చేయి చాపితే ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రార్థన చేయలేదు, నువ్వు సహాయం పొందుకోలేదంటే నీ ప్రార్థన దేవుని ఎదుకు రాలేదు. నువ్వు జయించలేకపోతున్న కారణం ఏమంటే నీ నిద్ర కూడా జయించలేకపోతున్నావు.
ఒకరోజు 3 గంటలు ప్రార్థన చేస్తారు, ఒకరు 2 గంటలు ప్రార్థన చేస్తారు, ఒకరోజు 1 గంట ప్రార్థన చేస్తారు, ఒకరోజు 12 గంటలు ప్రార్థన చేస్తారు, ఒకరోజు 6 గంటలు ప్రార్థన చేస్తారు. దేవునికి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. బాగా దేవుని మనసుకు క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. దేవునికి నువ్వు క్రమంగా సమయాన్ని పాటిస్తే నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు. హల్లెలూయా. క్రమశిక్షణ లేని ప్రార్థన దేవుడు అందరూ కూడా ఇష్టపడడు. హల్లెలూయా. ఆమేన్. క్రమశిక్షణ లేని ప్రార్థన దేవుడు అందరూ కూడా ఇష్టపడడు. క్రమము, క్రమశిక్షణ, డిసిప్లైన్, భయభక్తి కలిగి ఉంటే దేవుడిని అనుదినము నేను పోషిస్తాను. హల్లెలూయా. ఎక్కడికి పోయినా ప్రభు నేను పోషిస్తాను. ఎక్కడికి పోయినా సహాయం ద్వారం తెరుస్తాడు. తల మొయ్యబడిన తలుపుల ద్వారా తెరుస్తాడు. ఎందుకంటే ఒక ప్రార్థన అంత శక్తి. ఆమేన్. నేను ప్రార్థన లేకపోతే నేను ఇంత దూరం వచ్చి వాక్యం చెప్పలేను. హల్లెలూయా. నేను ప్రార్థన లేకపోతే ఇంత దూరం రాలేను. దేవుడు నడిపింపు ఉండదు. దేవుడు నడిపింపు ప్రార్థన ఒకటే. హల్లెలూయా. అందుకే ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ ప్రార్థన చేయలేకపోతే ప్రార్థన నేర్చుకో. ఎలా ప్రార్థన చేయాలా? హల్లెలూయా. ప్రార్థన సమస్తము జయిపిస్తుంది. ప్రార్థన సమస్తమును జయిపిస్తుంది. చూడు, అమాయకులతో అంటే సాతాను పడదయ్యబడిన వారిని నువ్వు జయించాలంటే ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి అంటే 2-3 ఏకీపించి ప్రార్థన చేయాలి. గుట్టకు ప్రార్థన చేయాలి, ఆరాధన కొరకు ప్రార్థన చేయాలి, సంధ్య కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతాం ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఈ గ్రామంలో ఇంకా ప్రభు తెలియక ఉన్నారు. రెండు మధ్యలో ఉంటారు. అటో కాలు ఇటో కాలు. హల్లెలూయా. అటో కాలు ఇటో కాలు. అటో కాలు అంటే నది అవతల, ఇటో కాలు అంటే యోర్దాను ఈ పక్క, యోర్దాను ఆ పక్క. యోర్దాను ఆ పక్క కనాన దేశం, యోర్దాను ఈ పక్క మయాబీలు. మయాబీలు అంటే ఎవరు? విగ్రహాలకు వ్యభిచారం. హల్లెలూయా. యోర్దాను ఆ పక్క అంటే కనాన దేశము. కనాన దేశం అంటే పాలు తేనె ప్రవహించే దేశం. అది దేవుని దేశం. అంటే పరమ కళాలు అంటే పరలోకం. ఆ నది అవతల పరలోకం, నది యువతల లోకం. అందుకే లోకంతో కాలు పరలోకంలో కాలు పెట్టామంటే నీకు ఏముండదు. ఏదో ఒక పక్కన ఉంటే దేవుని మేలు చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యుద్ధము జయించాలా. జయించిన వాడికి పరలోకంలో స్థానం ఉంటుంది. జయించలేని వాడికి పరలోకంలో స్థానం లేదు. హల్లెలూయా. నువ్వు జయించలేకపోతే పరలోకం రాకపోతే నువ్వు కూర్చుని వేస్ట్. అలా కదా, నువ్వు పాట పాడడం వేస్ట్, నేను కానుకలు వేయించడం వేస్ట్. ఎందుకు గమ్మని నరకాయ పాటు లోకం తెచ్చుకుని పోయి ఏమ్మా ఏం ఆలోచిస్తా? సీరియస్గా నేను చెప్పాను గమ్మని. పరలోక దేవుని పోవాలని ఆశపడాలి. వారిని తోచిన నమ్మకంతో వాడు జీవిస్తున్నాడు. వాళ్ళని తోచిన నమ్మకంతో వాళ్ళు జీవిస్తున్నాడు. అట్లాగా మనం కూడా నమ్మకంతో నీ ఎదుటి వాడు చూడు, వాడు చచ్చిపోతాడు, వాడు తాగుతున్నాడు అంటే వాడు నరకానికి పోతాడు. వాడు చచ్చిపోతున్నాడు, వాడు బాగున్నాడు, వాడు మోసం చేస్తాడు, వాడు వ్యాపారిస్తాడు. హల్లెలూయా. వాడు రహస్య తాగిపోతాడు, వాడు విచారిస్తున్నాడు, వాడు నరకానికి పోయేవాడు. మరి నేను కూడా క్రైస్తవుని అలాగా నేను ఉండకపోతాను, నువ్వు పర్లోకానికి పోతావు. హల్లెలూయా. నువ్వు పర్లోకానికి పోతావు. వాడు సైతాన్ని, వాడు ఓడిపోయిన వాడు కింద ఉన్నాడు, వాడు నరకంలో ఉన్నాడు, ఓడిపోయినాడు. జంక్షన్ వేసుకుంటూ ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. నీకు పరలోకం కావాలన్నా నీకు నరకం కావాలి. అందుకే నువ్వు కూడా జయించాలి. ఓడిపోతే వాడు వెళ్ళిపోతావు, జయిస్తే వాళ్ళు ఆయన వెళ్ళిపోతావు. ప్రభువు ఆమేన్. ఆమేన్. ఇది గెలవాలా ఓడవాలా? సాతానా దేవుడా? సాతానా దేవుడా? మరి ప్రార్థన చేయి. ఆమేన్. ప్రార్థన చేయించాలి. ప్రార్థన ఎక్కువసేపు చేయాలి. ఊరికి ప్రభావ మంచి బిర్యానీ ఇచ్చినావు, ఈరోజు ఎప్పుడు ఎగ్రేసించావు మాకు, దేవా స్తోత్రం దేవా తండ్రి. వచ్చేవారు మాకు మంచి చికెన్ అని సత్రాజ్ శంకర్ మంచి చికెన్ పెట్టాలి ప్రభా, సంగతితో మాట్లాడ ప్రభా అని ప్రార్థన చూసి వేస్తుంది. ఈరోజు నాతో మాట్లాడదు, ఈరోజు నాతో మాట్లాడు, నాతో మాట్లాడలేనా? హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే
నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడయ్యా. ఆమేన్. అందుకే జయించాలా, జయించలేకపోతే నీ మరణం కూడా జయించలేదు. హల్లెలూయా. జయించిన మరణిస్తే కూడా జయించిన వారు మరణాలను కూడా జయిస్తారు. హల్లెలూయా. చూడండి, మొదట నీ దేహాన్ని జయించాలి, మొదట నీ అవయాన్ని జయించాలి. నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నీ చూపులు వ్యామోహం చూపులు ఉండకూడదు, నీ చూపులు కామకత్వం ఉండకూడదు. హల్లెలూయా. నీ నాలుకలో అబద్ధం ఉండకూడదు, నీ నాలుకలో మోసం ఉండకూడదు, నీ నాలుకలో కలహం ఉండకూడదు, నీ నాలుకలో ఇతరుల గురించి దూషించే వారు ఉండకూడదు, ఇతరుల మీద అపనిందలు మోసించే నీ నాలుకలో ఉండకూడదు. నాలుగు గురించి బైబిల్ ఎక్కువ ఉంది వాక్యం. 100% 90% నాలుగు గురించి ఉంది. ఎందుకంటే నాలుగు అంత పాపం చేస్తుంది. హల్లెలూయా. నాలుగు నరం లేని నాలుక మనిషిని ఉబ్బిస్తుంది, పొగడుతుంది, మనిషిని పనిచేస్తుంది. హల్లెలూయా. అదిగో నీ చెవులు, నాసికంద జీవాత్మ దేవుని ఆత్మ, ఇది ఎన్నడూ కూడా పాపం చేయదు. ఈ శ్వాస ఎన్నడూ కూడా చెడ్డ శ్వాసని ఆస్వాదించదు. నీ కన్నులు చెడ్డని ఎక్కువ ఆశిస్తుంది, నీ కన్నులు పాపని గురి చూస్తుంది, ఆశిస్తున్న చిత్రాలు బ్లూ ఫిలింకి చెడ్డ బ్లూ ఫిలిమైన చిత్రాలు, ఆశి చిత్రాలు చూడడానికి కన్నులు ఎక్కువ పేరు కనిపిస్తుంది. అయ్యా, చెడ్డ వినటానికి చెవులు ఎక్కువ ఇస్తుంది, మాత్రం నాలుగు ఇస్తుంది. అయ్యా, నీ తలంపుల ఆలోచన వ్యామోహమైన ఆలోచన, శరీరమని ఇచ్చారు, లోకమని ఇచ్చారు, ఆలోచన తలంపులు కనిపిస్తుంది. కనుక మనం జయించుకుంటే నిత్య జీవంలోకి, ఆ తండ్రి సింహాసనం ఎందుకు మనం పోగలుగుతాం. హల్లెలూయా. దేవుడి మనం జయించేవారు చేయనుగాక, దేవుడి మనం జయించేవారు చేయనుగాక. మోషనంటి జ్ఞానం మీకు దయచేనుగాక, మోషనంటి దేవుని జ్ఞానం మీ మీద నింపబడును గాక. ప్రార్థన శక్తి మన మీదకి వచ్చును గాక, ప్రార్థన శక్తి మన మీదకి వచ్చును గాక. ప్రార్థన ఆత్మతో సంఘం నింపబడును గాక, ప్రార్థన ఆత్మతో దేవుని సంఘం నింపబడును గాక. యవనస్తుల మీద దేవుని ఆత్మశక్తి, యవనస్తుల ప్రార్థన ఆత్మశక్తి నింపబడును గాక. ఓ నింపబడును గాక ఆత్మశక్తి. ఓ రబ్బా శక్తి రబ్బా రిబా శక్తి రియా సురాపల రబ్బా. ఓ ప్రార్థన ఆత్మవేగా, ఓ రిసీవ్ చేయండి, రిసీవ్ చేయండి ప్రభా. రిలీజ్ అవును గాక. ప్రార్థన మహిమ, ప్రార్థించే శక్తి, అపవాది జయించే శక్తి, ఓ అపవాది జయించే శక్తులు, ఓ అధికారుల శక్తులు ఇక్కడ మా మీద, ఓ జీసస్ మా మీద నింపబడుగాక, నింపబడుగాక. శక్తులు, అధికారములు, బలములు మా ఆత్మీయ వెళ్ళింది నింపబడుగాక. థాంక్యూ ప్రభా. తండ్రి మీకు స్తోత్రం, దేవా మీకు వందనాలు. వాక్యంతో మాట్లాడటం కార్యం దయచేయండి ప్రభా. ఓ మేము బల్లల చేతుల నుంచి పోతున్నాము తండ్రి. నాయన గడిచిన నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరిచండి తండ్రి. మేము ఎంతో ప్రభా ఈ లోకంలో నైనా మేము బలహీనంగా ఉన్నాం తండ్రి. నీ బలహీనత సహాయం చేస్తామని చెప్పారు తండ్రి. దేవా నీ సహాయం పట్టి ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ శరీరం గురించి రక్తం తాగిన అంతలో జ్ఞాపకత నీ వాక్యం ఫలిస్తుంది ప్రభా. మానవుని పాప నిమిత్తం కొరకు కార్చమైన యేసు రక్తాన్ని స్వీకరించే కృపను ప్రభా, అది మాకు దయచేయండి. నీ మహిమను మాకు నింపండి ప్రభా. ఆ కైకగల ఆత్మను దయను మన మీద ఉంచండి ప్రభా. క్షమించండి నాయనా. నీ బదులనైనా ఎన్నో అబద్ధాలు, మోసం, వ్యామోహం చూపులు, ఎన్నో మోసాలతో ప్రభా మానవుడిగా బలహీనత కలిగి ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించండి. ప్రార్థన పూర్వకముగా ఏకీభవించి ప్రభువు ఆయన క్షమించగల కనికరగల దేవుడు కనుక వాళ్ళ చేతులు ఉంచేవారు ఎంతో ప్రార్థన పూర్వక ముందుకు రండి. ప్రార్థన పూర్వకముగా ఓ రామ శతముల రామ
రభ శకర రేఖ